ఎప్పుడైనా ఆలోచించారా మనకి ఇతరులలో తప్పులు ఎంత తేలిగ్గా కనిపిస్తాయో? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అది 1966 నాటి అఖండ జ్యోతి పత్రికలో వచ్చిన ఒక అద్భుతమైన విశ్లేషణ ఆధారంగా. ఇది చాలా మామూలుగా అనిపించే ఒక అలవాటు వనుక ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో మనకు చూపిస్తుంది. అసలు పాయింట్కొచ్చేద్దాం. మనకు ఇతరులలో తప్పులు ఇంత ఈజీగా ఎందుకు కనిపిస్తాయి? చాలా మందిలో ఉండే కామన్ హ్యాబిట్ ఇది. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇదే అలవాటు మనల్ని మెల్లగా ఒంటరితనం వైపు, చివరికి ఘోరమైన వైఫల్యం వైపు కూడా నెట్టేస్తోందని హెచ్చరిస్తోంది. సరే, ముందుగా ఈ విమర్శించే అలవాటు అంటే ఈ ఆర్టికల్లో చెప్పినట్టు నిందా స్వభావం అంటే ఏంటో చూద్దాం. ఇది మనం అనుకునేట్టు మామూలు ఫీడ్బ్యాక్ ఇవ్వడం లాంటిది కాదండోయ్. దానికంటే చాలా లోతైనది, ఇంకా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన అలవాటు అని ఈ ఆర్టికల్ వివరిస్తోంది. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారో. నిందా స్వభావం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఇతరులను నిందించడం తప్ప ఇంకేమీ చెయ్యలేని ఒక మైండ్ సెట్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? సమాజంలో అసహ్యం, శత్రుత్వం పెరిగిపోతాయి. అంటే ఇది మన సంబంధాలను నిదానంగా విషపూరితం చేసేస్తుంది. అయితే ఈ అలవాటు వల్ల మనం ఎంత పెద్ద సామాజిక మూల్యం చెల్లించాల్సొస్తుందో తెలుసా? అదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ఆర్టికల్ దీన్ని చాలా వివరంగా విశ్లేషించింది. ఇది మనల్ని మెల్లగా ఒంటరితనం అనే చీకటిలోకి ఎలా నెట్టేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇదొక రకమైన విషవలయం లాంటిది. ఎవరైతే విమర్శిస్తారో వాళ్లు కూడా తిరిగి విమర్శల పాలవుతారు. చివరికి ఎవరినైతే విమర్శిస్తున్నారో వాళ్లతో పాటే వీళ్లు కూడా అందరి దృష్టిలో అసహ్యానికి గురవుతారు. అంటే వాళ్లకు వాళ్లే ఒంటరితనాన్ని కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఇది ఎలా పతనానికి దారితీస్తుందో చూడండి, ఒకదాని తరువాత ఒకటి. మొదట, అలాంటి వాళ్లకి ఇతరుల నుంచి ఎలాంటి సహాయం అందదు. ఎవరూ వాళ్ల పట్ల సానుభూతి చూపించరు. ఫలితంగా వాళ్లు సామాజికంగా ఒంటరి అయిపోతారు. ఇక చివరికి జీవితంలో ప్రాణాంతకమైన వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లెక్క చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైంది కూడా. విమర్శించడం వల్ల మిత్రుల సంఖ్యేమో తగ్గిపోతుంది, అదే సమయంలో శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుందన్నమాట. అందుకే ఈ ఆర్టికల్ మనల్ని ఆలోచింపచేసే ఒక సూటి ప్రశ్న వేస్తోంది. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి పగలూ రాత్రి తేడా లేకుండా ఇతరులను విమర్శిస్తూ, వాళ్లపై కామెంట్లు చేస్తూ, నిందిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి తిరిగి స్నేహాన్ని ఎలా ఆశించగలడు? ఇది సాధ్యమేనా? ఈ సమస్య కేవలం సామాజికంగా ఒంటరి అవడంతోనే ఆగిపోదు. దాని ప్రభావం ఇంకా చాలా దూరం వెళ్తుంది. నిజానికి ఇదొక వ్యక్తి ఎదుగుదలకి, విజయానికి అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఎలాగో చూద్దాం. ఈ ఆర్టికల్లోని ఈ వాక్యం చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇతరుల దోషాలను ఎత్తిచూపడం అనేది జీవితంలో అభివృద్ధికి, ఉన్నత స్థితికి, ఇంకా విజయానికి, వీటన్నిటికీ ప్రామాణిక శత్రువు. అంటే ఇది ఏదో చిన్న లోపం కాదు, మన ఎదుగుదలనే ఆపేసే అతి పెద్ద శత్రువు అన్నమాట. అంతేకాదు, ఈ ఆర్టికల్ మనకొక సవాలు కూడా విసురుతోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా చరిత్రలో ఇలాంటి తప్పుడు దృక్పథంతో, నిరంతరం విమర్శించే అలవాటుతో గొప్ప స్థాయికి చేరిన ఒక్క ఉదాహరణ అయినా ఉందా అని అడుగుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం సున్నా. చరిత్రలో అలాంటి ఉదాహరణ ఒక్కటి కూడా లేదు అని ఈ ఆర్టికల్ తేల్చి చెప్తోంది. అంటే ఈ అలవాటు విజయానికి దారి కాదు, వైఫల్యానికి ఒక గ్యారంటీ మార్గం. సరే, ఇదంతా వింటుంటే కొంచెం నిరాశగా అనిపించొచ్చు. కానీ ఆందోళన పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ఆర్టికల్ సమస్యను చెప్పి వదిలేయలేదు. దానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని, సత్పురుషుల మార్గాన్ని కూడా మనకు చూపిస్తోంది. ఇక్కడ ఈ రెండు దారుల మధ్య తేడాని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు విమర్శకుడు ఒంటరి అయిపోయి శత్రువులను పెంచుకుని వైఫల్యం పాలవుతాడు. మరోవైపు సత్పురుషుడు ఎంత వ్యతిరేకత వచ్చినా తట్టుకుని నిలదడతాడు, ప్రతీకారం తీర్చుకోడు. ఫలితంగా ప్రపంచం చేత గౌరవించబడి ఆరాధనను పొందుతాడు. అయితే ఈ సత్పురుషుల మార్గమంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎంత కఠినమైన విమర్శలనైనా, నిందలనైనా, వ్యతిరేకతనైనా ఎదుర్కొంటారు. కాని తిరిగి వాళ్ళు నిందించరు. అంతేకాదు, తమను విమర్శించిన వాళ్లకి ఎలాంటి హాని తలపెట్టరు. చరిత్రలోని గొప్ప వ్యక్తులందరూ అనుసరించిన మార్గం ఇదేనని ఆర్టికల్ చెప్తోంది. మరే
దీని ఫలితమేంటి? వాళ్ళు ప్రపంచం చేత గౌరవించబడ్డారు, పూజించబడ్డారు. అంటే ఈ సంయమనం అనేది బలహీనత కాదు, అది అసలైన బలానికి చిహ్నం. అది చివరికి గొప్ప గౌరవానికి దారితీస్తుంది. కాబట్టి 1966 నాటి ఈ విశ్లేషణ చివరిగా మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది. మనం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. నిజమైన బలమనేది ఇతరులను విమర్శించడంలో ఉందా, లేక వాటన్నిటినీ సహనంతో భరించడంలో ఉందా?